సోనియాని మాట్లాడుతున్నాను. నీతో ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి నువ్వు చెప్పేది? నేను వినేది. వీళ్ళమ్మ మార్చట్టు నాతో చెప్పావు నువ్వు? చూడమ్మర్, ఆవేశపడుకో. ఆవేశపడకుండా ఎలా ఉండరు? ఇప్పుడు నువ్వు మన ఇద్దరిని డేంజర్ లో పడేశావు. చూడమ్మర్, అలాంటిదేం జరగదు. నేను అక్కడికి వస్తున్నాను, వివరంగా చెప్తాను. ఏమిటి పిచ్చి పట్టిందా నీకు? ఇప్పుడు అంత దృష్టి మన మీద ఉంది. అమర్, అనవసరంగా నువ్వు వరి అయిపోతున్నావు. నేను నిన్ను అర్జెంటుగా కలుసుకోవాలి. చూడు సోనియా, నువ్వు ఇక్కడికి రావాలని ప్రయత్నించావంటే నేను ఇప్పుడే ఇక్కడి నుంచి ఎటైనా వెళ్ళిపోతాను. అమర్, చూడు, మాకు కాకమ్మ కథ చెప్పడానికి ప్రయత్నించొద్దు. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఏమిటి? ఆ సోనియాకు నీకు ఏమిటి సంబంధం? చూడు సిద్ధార్థ, ఆ సోనియా చౌదరితో నాకు ఎటువంటి సంబంధము లేదు. ఏ అమర్, మాతో అబద్ధాలు చెప్పొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? నిజం చెప్పు. చెప్పు 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 డీటెయిల్ గా ఏం చెప్పు. చెప్పమంటావ్? నిజం చెప్పు. ఇప్పుడైనా నిజం చెప్పడం మంచిదే. మ్యాటర్ సీరియస్ అయ్యేంటి? పిచ్చా నీకు? నీకు తెలుసుగా నేను ఏ ఆడపిల్లకి అంత ఈజీగా లొంగిపోనని. మరి ఆ అవుతావేంటి? అలాంటిది ఏదో ఉందని నీ మొహం మీద రాసిందే. ఏం రాస్తుంది నా మొహం మీద? ఏం రాస్తుంది? నీకు తెలుసుగా అందంగా కనిపించే దేన్నైనా నేను ఆరాధిస్తాను అని. ఈ వైజాగ్ సిటీ మొత్తానికే చాలా అందమైన ఆవిడతాను. వీడు చెప్పేది కరెక్టే. వైజాగ్ లోనే కాదు, మొత్తం భారతదేశంలోనే ఇటువంటి అందమైన అమ్మాయిలు చాలా అరుదుగా ఉంటారు. పైగా డబ్బున్న ఆవిడ కూడాను. ఈ మాట కూడా కరెక్టే. సరే సరే, ఎందుకైనా మంచిది. ఆ అమ్మాయి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. ఈ మధ్య ఆమె భర్తను చంపేశారు. ఆస్తి గొడవలు అనుకుంటాను. నువ్వు ఇరుక్కోకుండా ఉండు. ఏయ్, ఏమిటి మీరిద్దరూ వైజాగ్ లో ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారా ఏమిటి? ఇలా చూడు సిద్ధార్థ, ఈ అమర్ ఎప్పుడూ చాలా జాగ్రత్తగానే ఉంటాడు. ఓకే ఓకే, వదిలే అమ్మార్. మిగిలిన విషయాలు క్లబ్ లో మాట్లాడుకుందాం. పదండ్రా. అవునవును, టైం అవుతుంది. పదండి పదండి. సిద్ధార్థ, వినయ్, ఈ రోజు నేను మీతో రాను. నాకు చూడు మూడ్ లేదు. ఎలా తప్పించుకుంటున్నాడు. ఇక్కడ ఏమైనా సీక్రెట్ ప్రోగ్రామ్ ఉందా నీకు? ఉండే ఉంటుంది, అందుకే రానంటున్నాడు. మనం వెళ్దాం పద. బాయ్రా. సీ యూ. అమ్మార్, విషయం తెలుసా? నేను నీ ఫ్రెండ్ని, అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్ని కూడా. నీకు తెలుసా, పోలీసులు కుక్కలు లాంటి వాళ్ళు. దేన్నైనా పసిగట్టేస్తారు. పోలీసులు కళ్ళు కప్పడం అంత సులభం కాదు. నేను నీ ఫ్రెండ్ని గనక చెప్తున్నాను, నా దగ్గర ఏది దాచొద్దు. ఇదిగో సిగరెట్ తాగుతూ ఇక్కడి నుంచి వెళ్ళిపో. బాయ్ బాయ్, సీ యూ, టేక్ కేర్. నీకు మతం ఏమైనా పోయిందా? మరిద్దరు ఉరికంబో ఎక్కించాలనుకుంటున్నావా? ఇక్కడికి రావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను. అతనికి ఎలా తెలుస్తుంది? అయ్యో, మరీ అమ్మాయికి అలా మాట్లాడకు సోనియా. సిద్ధార్థ్ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు. ఆవులిస్తే పేగు లెక్క పెట్టే రాకు, అది మర్చిపోకు. అతని దగ్గర ప్రూఫ్ ఎక్కడుంది? ఎప్పుడు చూసినా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా ప్రూఫ్ ఉందా అంటావు. అసలు నీకు భయంగా లేదా? భయపడుతున్నాడు, చాలా భయపడుతున్నాడు. ఎవరి గురించో కాదు, నీ గురించి భయపడుతున్నాడు, నా గురించి భయపడుతున్నాడు. ఇదంతా చేసింది మనిద్దరం జీవితాంతం సంతోషంగా ఉండడం కోసం. కానీ అదే మనిద్దరిని విడదీస్తోంది. అమర్, నువ్వు పూర్తిగా మారిపోయావు. నువ్వు నన్ను ప్రేమించడం లేదా? ప్రేమిస్తున్నాను, అందుకే నీ గురించి ఎందుకు బాధపడుతున్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను అమర్. ఆ రోజు సోనియా నాకు మాటిచ్చింది, ఆస్తి తన చేతికి వచ్చిన వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటాను అని. కానీ అప్పుడు నాకు తెలీదు, నా జీవితం అనుకోని మలుపు తిరుగుతుందని. Come here. Come here, bastard. Come here. ప్లీజ్ ప్లీజ్ సార్. Come here. వస్తున్నా మేడం. నేను లార్జ్ డ్రింక్ ఆర్డర్ చేశాను. నేనేమన్నా గుడ్డిదానా? దిస్ ఇస్ స్మాల్. మేడం అది 60 ఇది 60 ml. 60 ml. Call your manager now. Call your manager. ఐఎమ్ సారీ మేడం, ఇట్స్ ఆల్రెడీ 12. I don't care. You call your manager. Call him now. డబ్బు విషయంలో అందరూ దొంగలే.
అన్నయ్యని చంపేసింది ఆ రాక్షసి. అదొక వేశ్య. ఎవరి గురించి మీరు మాట్లాడేది? నువ్వెవరినైతే రక్షించాలని కంకణం కట్టుకున్నావో తను. నేనేం పిచ్చిదాన్ని కాదు. నా 6th సెన్స్ చెప్తోంది ఎక్కడో పొరపాటు జరిగిందని. మా అన్నయ్య మామూలుగా చావలేదు, చంపబడ్డాడు. ఇదే చేసుంటుంది. చూడండి, నన్ను ప్రశాంతంగా తాగనిస్తారా? భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను నేను చెప్పేది నీ మేలు కోరే. దాని కళ్ళల్లో హంతకురాలి ఛాయలున్నాయి. నేను చూశాను. నేను దాని గురించి 5 ఏళ్ల క్రితమే తెలుసుకున్నాను. అప్పుడు మా వదిన చనిపోయింది. మా వదినకి న్యూమోనియా అటాక్ అయింది. ఆ రోజు రాత్రి నేను మా వదిన పడుకున్న గదిలోకి వెళ్ళాను. అక్కడప్పుడు మా వదిన జ్వరంతో వణికిపోతోంది. అసలే చలికాలం. కిటికీల నుంచి చలిగాలి వీస్తోంది. అక్కడున్న దుప్పట్లన్నీ తడిసిపోయి ఉన్నాయి. డ్యూటీలో ఉండాల్సిన నర్స్ కనపడలేదు. నేను పరిగెత్తుకెళ్ళి మా వదినికి కంబళి కప్పేశాను. ఆ సమయానికి నర్స్ వచ్చింది. కానీ తనేమీ పట్టించుకోలేదు. ఊరికి చూస్తూ నిలబడింది. అప్పుడు దాని కళ్ళల్లో ఏదో కసిని చూశాను. నీకు తెలుసా ఆ నర్స్ ఎవరో? ఎవరు? ఇంకెవరు? ఆ సోనియా. నీకు దాని గురించి తెలీదు. అది నిన్ను కూడా చంపేస్తుంది. చూడండి, మీ ప్రాబ్లం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నన్ను వెళ్ళనివ్వండి. నో నన్ను వదలండి మేడం. నో. సారీ. నేను ఇంత చెప్పినా నువ్వు తలకెక్కించుకోలేదు కదూ. నేను చెప్పేది నిజం. నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావు కాదు. ఇంతకింత అనుభవిస్తావు. నాకేం చేయాలో తెలుసు. నేను చూస్తూ ఊరుకోను. పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను. అందరికీ చెప్పేస్తాను మా అన్నయ్యని చంపేశారని. మా అన్నయ్యని హత్య చేసింది ఆ సోనియా అని. గుడ్ షాట్ అమర్, గుడ్ షాట్. హలో, 1 minute. అమర్, నీ ఫోన్. నీకెన్నిసార్లు చెప్పాను ఆడుతున్నప్పుడు నన్ను ఇరిటేట్ చేయొద్దు అని. రే, సిద్ధార్థ్ ఫోన్ చేశాడ్రా. హలో, నేనే, చెప్పు. ఇక్కడేం ప్రాబ్లం లేదు. ఓకే, నేను వస్తాను. బాయ్. ఏంటి, నన్ను క్లబ్కి రమ్మంటున్నాడు. నిన్నొక్కడేనా? అవును, బీరు కూడా ఇప్పిస్తాట. నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. డిఐజీ గారే నిన్ను బీరు తాగడానికి పిలుస్తున్నారు. అంతేకాదు, కోటీశ్వరాల్ని నువ్వు ప్రియురాలుగా చేసుకున్నావు. ఓ గాడ్, వచ్చే జన్మలో నన్ను వీళ్ళ పుట్టించు. 10 సంవత్సరాలు నా సర్వీస్లో ఏ కేసు నేను టేకప్ చేసినా ఇంతవరకు నేను ఫెయిల్ అయింది లేదు. అది అందరికీ తెలుసు, నీకు తెలుసు. ఇప్పుడు ఇంకో కేసు వచ్చింది. ఓ మర్డర్ కేసు అమ్మారు. రోహిత్ చౌదరి యాక్సిడెంట్లో చావలేదు, దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ రోజు బాంబ్ బ్లాస్ట్ జరిగిన చోట కెమికల్ రియాక్షన్ ఏమీ లేదు. సో అతని కళ్ళజోడు దెబ్బతినే అవకాశం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ అతని కళ్ళజోడే లేదు. సో అతను కళ్ళజోడు లేకుండా ఏ పని సరిగ్గా చేసుకోలేడు. మరి అవి లేకుండా ఫ్యాక్టరీకి ఎలా వెళ్ళాడు? నేను ఇక్కడికి ప్రశాంతంగా బీరు కొడదామని వచ్చాను. ఇవన్నీ నాకు చెప్తున్నావు ఎందుకు? పోలీసు వాళ్ళు ఎప్పుడూ నేరస్తుల గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఇవన్నీ నాకు పొద్దుపోక నీకు చెప్పడం లేదు. మా పోలీసు వాళ్ళు ఇంతవరకు చేసిన ఎంక్వైరీలో నీ పేరు కూడా వచ్చింది, అలాగే సోనియా చౌదరి పేరు కూడా. ఈ హత్య వల్ల ఎవరైతే లబ్ధి పొందుతారో వాళ్ల మీదే మా పోలీసు వాళ్ళు నిఘా వేసి ఉంచుతారు. సిద్ధార్థ, మన ఇద్దరి మధ్య ఈ డొంక తిరగడు ఎందుకు? అడిగేది ఏదో సూటిగా అడగొచ్చుగా. విచారణ కోసం అడుగుతున్నాను. ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు? కాకినాడలో ఉన్నాను. హోటల్ రీజెన్సీ, రూమ్ నెంబర్ 203, ఏసీ రూమ్. ఈ వివరాలు చాలా. నువ్వు కాకినాడ వెళ్ళిన విషయం నాకు చెప్పనే లేదే. కాకినాడ వెళ్ళడం ఏమన్నా నేరమా? అదేమన్నా పాకిస్తాన్లో ఉందా? అక్కడికి వెళ్ళాలంటే మీ దగ్గర పాస్పోర్ట్ వీసా తీసుకోవాలా? ఊరికే అలా విసుక్కుంటావు ఎందుకు? పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నాను.
నువ్వు చెప్పావు, నేను విన్నాను. హోటల్ రీజెన్సీ రూమ్ నంబర్ 203 లీగల్ కన్సల్టేషన్ కోసం వెళ్ళావు కదూ? రైట్. ఇప్పుడైనా నన్ను ఈ బీర్ ప్రశాంతంగా తాగనిస్తావా? అరే, ఒకటి కాదు 2 లాగించేసే మై ఫ్రెండ్. కానీ ఏమైంది? ఈ రోజు నన్ను పోలీస్ ఎంక్వైరీ కోసం పిలిచారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ప్రియాంక చెప్పిన మాటల మీద నమ్మకం ఏర్పడింది కనుక. పోలీసులకి మీ ఆయన మరణం విషయంలో అనుమానం వచ్చింది. అతన్ని హత్య చేసి ఆ తర్వాత ఎవరో కాల్ చేశారనుకుంటున్నారు. అయితే సోనియా, నేను నీకు ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చారు. ప్లీజ్ ప్లీజ్, రోహిత్ వాళ్ళ సిస్టర్కి ఆస్తుల సగం మాట ఇచ్చేయి. లేదంటే ఆవిడ వాళ్ళ లాయర్ కలిసి మన ఇద్దరిని ఉరికమ్మ ఎక్కించడం ఖాయం. నువ్వేం మగాడివి? దేనికే భయపడుతున్నావు? వాళ్ళ దగ్గర ఎలాంటి ప్రూఫ్ ఉండే అవకాశమే లేదు. నా మాట మీద నీకు నమ్మకం లేదా? ఎలా ఉంటుంది? ఇంతకు ముందు నువ్వు రోహిత్ చౌదరి ఫస్ట్ వైఫ్ కి నర్స్ గా పనిచేసిన అన్న విషయం నా దగ్గర దాచిపెట్టావుగా. ఓ, అయితే నువ్వు ప్రియాంకని కలిసావన్నమాట. నువ్వు ఎప్పుడు ఎక్కడ తన్ని కలిసావో నేను తెలుసుకోవచ్చా? నిన్న రాత్రి క్లబ్ లో. అంటే నువ్వు నా గురించి ఆరాలు తీయడం మొదలు పెట్టావన్నమాట. టెల్ మీ అమర్, డిడ్ యూ స్లీప్ విత్ హర్? నువ్వు దాంతో కులికావా? నాన్సెన్స్. ఎందుకు టాపిక్ మార్చాలని చూస్తున్నావు? సోనియా, నేను చెప్పేది దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అసలు మనకు కావాల్సింది ఏమిటి? నువ్వు నేను కలిసి ఉండడమేగా. దయచేసి నేను చెప్పినట్టు విను. ఆస్తిలో సగం వాటా దాన్ని మొహాన పడేసి ఇంతటితో ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టే. అమర్, అలా ఎప్పటికీ జరగనివ్వను. నేను చచ్చినా సరే ఒక్క పైసా కూడా ఆస్తిలో ఎవ్వరికీ దక్కనివ్వను. అవసరమైతే కోర్టుకు కూడా వెళతాను. వినయ్, యు ఆర్ అవుట్. అయిపోయా. చెక్ అండ్ మేట్. ఏమండి, మీ కాకినాడ నుంచి ఫోన్ వచ్చింది. వస్తున్నాను. నాతో చేస్తాడు అంటే మాటలు కాదు వినయ్. లోపలికి వెళ్ళి మా ఇద్దరికి ఏదైనా చల్లగా తీసుకురా మై డార్లింగ్. చెప్పు రాము. హోటల్ మేనేజరా? ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఏమైంది? అరే, నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చేయి ప్లీజ్. ఓకే. సరే. ఏమైంది? అమర్,